హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నవరాత్రి స్టార్ట్ అయిపోయింది కదండి. ఈరోజు డే 1. అమ్మవారు మనకు బాలా త్రిపుర సుందరి అవతారంలో దర్శనం ఇస్తారు. అయితే అమ్మవారికి మనము ఈరోజు ఫస్ట్ డే బెల్లం అన్నం ప్రసాదంగా చేస్తామండి. అది అన్నం ఎలా చేస్తారో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్గా బియ్యం నానబెట్టుకొని కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాక వేరొక గిన్నెలో బెల్లాన్ని కరిగించుకోవాలి. అంటే బెల్లం తురుముకొని దానికి సరిపడా నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి. ఈ గ్యాప్లో మనం టైం వేస్ట్ అవ్వకుండా వేరే కడాయి మీద నేను నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేపి పెట్టుకున్నానండి. ఈలోగా బెల్లం కరిగిపోతుంది, నాకు డ్రై ఫ్రూట్స్ కూడా వేగిపోతాయి, టైం సేఫ్ అవుతుంది. అన్నం ఇందాక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలని చెప్పాను కదా, దాన్ని మెత్తగా నలుపుకోవాలి, స్మాష్ చేసుకోవాలి. బెల్లం కరుగుతుంది కదండి, అందులో ఈ అన్నాన్ని వేసి బాగా ఉడికించుకోవాలి. ఇది అన్నం ఉడుకుతుండగానే మనము ఇందాక ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్, ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. అంతేనండి, బెల్లం అన్నము రెడీ అయిపోయినట్టే. ఆ బాలా త్రిపుర సుందరికి ఎంతో ఇష్టమైన స్వీట్ అన్నం అన్నట్టు. అదేవిధంగా నేను ఈరోజు కట్టె పొంగలి ప్రసాదం కూడా చేశాను. ఆ వీడియో తీయడం నాకు కుదరలేదు, కాకపోతే అది లాస్ట్లో అయిపోయాక మీకు వీడియోలో చూపిస్తున్నాను, చూడండి. ఈ కట్టె పొంగలి కూడా మనము బియ్యము పెసరపప్పు తో చేస్తాము. ఇది కూడా 3 విజిల్స్ ఉడికించుకున్నాక మిరియాలు, కరివేపాకు, మిరపకాయలు పోపు వేసుకొని అన్నాన్ని బాగా ఉడికించుకోవాలి. కొంచెం లిక్విడ్గానే చేసుకోవాలి. మిరియాలు మాత్రం కొంచెం కచ్చా పచ్చగా దంచుకోవాలి, అప్పుడే ఘాటు బాగా ఉంటుంది. చివరిలో కొత్తిమీర వేసుకొని చేసుకోవచ్చు. ఇది కూడా అమ్మవారికి చాలా ఇష్టము, అందుకే నేను డే 1 రోజు ఒకటి హాట్ ఒకటి స్వీట్ చేసుకున్నాను. తర్వాత దీపం వెలిగించుకొని నా పూజ స్టార్ట్ చేసేసుకున్నానండి. ముందుగా డైలీ మనకు ఉండే విగ్రహాలన్నింటినీ కడుక్కొని అన్నిటికీ శుభ్రంగా పూజ చేసుకొని నైవేద్యాలు పెట్టుకున్నాను. ఈ పూజలో మాకు పాప కూడా హెల్ప్ చేసింది, తను కూడా పార్టిసిపేట్ చేసింది. అమ్మవారికి ఆ రోజు రెడ్ కలర్ పువ్వులు కానీ, రెడ్ కలర్ ఏదున్నా శారీ కానీ మనము కట్టుకునేవి కూడా రెడ్ కలర్లోనే ఉండేలా చూసుకోవాలి. అమ్మవారికి కట్టే వస్త్రం కూడా నేను రెడ్ కలర్లోనే కట్టానండి. రెడ్ కలరే వాళ్ళ అమ్మవారికి ఎక్కువగా ఇష్టం కదా, సో అలానే నేను ట్రై చేశాను. అమ్మవారికి ఇచ్చే తాంబూలం శారీ మాత్రము నా దగ్గర రెడ్ కలర్ లేదు, అందుకే నేను బ్లూ కలర్ ఇచ్చుకున్నాను. ఈ పూజ జరిగే టైంలో మనము దేవి యొక్క నవరాత్రి టైంలో అవతారాన్ని బట్టి ఆ రోజు సంబంధించిన అష్టోత్తర నామాలు, అదేవిధంగా లలితాదేవి సహస్రనామాలు చదువుతూ పూలు అక్షింతలు వేసుకొని మన పూజ ముగించుకుంటాము. పూజ ముగించుకున్నాక నేను కొబ్బరికాయ కొట్టి యథాశక్తి మేరకు పూలు, పండ్లు, తర్వాత ప్రసాదాలు నైవేద్యంగా చూపించాను. బాలా త్రిపుర సుందరి అవతారంగా భావించి మా పాపకు తాంబూలంగా ఇవన్నీ ఇచ్చారండి. అవి కూడా నేను ఈ వీడియోలో కవర్ చేశాను. అంటే బాలా త్రిపుర సుందరికి ఎలాంటివి అయితే మనము తాంబూలంగా ఇస్తామో ఎవరికైనా ఐడియా కోసమని నేను ఇది ఈ వీడియోలో కవర్ చేశాను, చూడండి. ఒక అమ్మాయి అలంకరించుకునే వస్తువులన్నీ ఇచ్చారు. ఇంతటితో ఈ పూజ ముగిసిందండి. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ వీడియో ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.